2 నా వయస్సు 72 మీరు డౌట్గా చూక్కర్లే, మీకు అనుమానం అక్కర్లే. అది లేటుగా పుట్టింది, లేటెస్ట్గా పుట్టింది. ఏంది లేటెస్ట్ అంటే, నేను యూనివర్సిటీలో పనిచేసి 5 గంటలు ఇంటికి వెళ్ళేప్పటికీ ఆ పిల్ల స్కూల్ నుంచి వచ్చింది. నాన్న నాన్న అన్నది. ఏం మా స్మైలీ, నాన్న ఈరోజు మా స్కూల్లో లెసన్ చెప్పారు. ఏ లెసన్ చెప్పారమ్మా అంటే, ఈజిప్టులో పిరమిడ్స్ ఉంటాయట, ఆ పిరమిడ్లో చనిపోయిన శవాలు ఉంటాయట, వాటిని మమ్మీలు అంటారట. అయితే ఇంట్లో ఇదిగో శ్యామల మన మమ్మీ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ మమ్మీ అండ్ దట్ మమ్మీస్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ మమ్మీస్ అండ్ ఈజిప్ట్ మమ్మీస్? అని నేను చెప్పాను. ఏం లేదమ్మా స్మైలీ, ఆ మమ్మీలను చూస్తే ఇలాంటి చిన్నపిల్ల భయపడతారు, ఈ మమ్మీని చూస్తే డాడీ భయపడతాడు అని చెప్పేసి. కాబట్టి ఈజ్ లేటెస్ట్. అది మీరు ఎవరు అడగలేదు కదా, ఆ అమ్మాయి అది లేటెస్ట్ అన్నాం. కాబట్టి ఫేస్ లో స్మైల్ ఉండాలిరా. డ్యూటీలో ఉన్నప్పుడు స్మైల్ ఏ వైల్ is smile, others will smile, and soon there will be miles and miles of smiles, and life is worthwhile while you smile. మీరు నవ్వుతే మీరు నవ్వుతారు, వాళ్ళు నవ్వుతారు, మన హాస్పిటల్ నవ్వుతారు, ఈ ఏరియా అంతా నవ్వుతారు. అప్పుడు స్మైల్స్ మైల్స్ మైల్స్ పోతాయిరా. స్మైల్ అనేది అంటు రోగమే కానీ అంటించుకునే రోగం కాదురా. స్మైల్ అంటే ఎందుకంటే ఎవరు ఏడుపు వాడి ఏడవాలా. ఒకటి మనం ఎందుకైతే ఏడుస్తాం, వాడు నవ్వుతే మనం నవ్వుతాం, కానీ ఏడుపు మాత్రము ఎవరి ఏడుపు వాడే ఏడవాలి. అందుకనే స్పీడ్ ఈజ్ క్యాల్కులేటెడ్ బై మైల్స్, బట్ లైఫ్ ఈజ్ క్యాల్కులేటెడ్ బై స్మైల్స్. ఒక కారు వేగం కొలవాలంటే ఏం కొడతారు? ఇన్ని మైలు పోతాకి రాది. ఒక లైఫ్ కొలవాలని కొడతారు స్మైల్. వీడు పగలు 12 గంటలు ఎన్నిసార్లు ఏడ్చాడు రా, ఎన్నిసార్లు నవ్వారని కొలుస్తారు. కాబట్టి మన ఫేసులో స్మైల్ ఉండాలి. కానీ ఈ ఆధునిక యుగంలో, ఈ కంప్యూటర్ కాలంలో, ఈ మాయదార లోకంలో చాలా మంది నేను చూస్తూ ఉంటాను. ఎవడు నవ్వడమే నవ్వడం, ఏదో కొంపలు మునిగిపోయినట్టు, ఆకాశం నెత్తి మీద పడుతున్నట్టుగా నిలబడి మాట్లాడరా. ఎప్పుడు చూసినా కూడా యుడ్డు మొహాలు పెట్టుకొని వడ్డీ మేఘాలు పెట్టుకున్నారు. దానికి ఉదాహరణ, మీకు గనక ఇప్పుడు ఒక గురు ఫోటో తీస్తామంటే మనం అందరం కూడా నిలబడతాం. ఫోటోగ్రాఫర్ వచ్చి వాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఏమిటి? స్మైలీ ఫేస్ అంటాడు. ఎందుకంటాడు అన్నమాట? మన జిడ్డు మొహం చూడలేక, మన మడ్డి మొహం చూడలే. ఫోటోకైనా నవ్వి సాబండిరా, డ్యూటీలో నవ్వకపోతామానే. ముందుగా డాక్టర్ల ఫేస్ లో స్మైల్ ఉండాలి. రోగికి రోగం నయం కావాలి అంటే డాక్టర్ల ఫేస్ లో, నర్సు ఫేస్ లో, సిస్టర్లో స్మైల్ ఉండాలి. 84 లక్షల జీవరాశులు ఉంటే ఇందులో నవ్వి ఏదో ఒక మనిషిని గొర్రె నవ్వుతాదా, బర్రె నవ్వుతాదా? ఈ మాట చెప్తూ కూడా అతి మూడా కూడా చెప్పాడు, గుర్రం నవ్వుతావు సార్ అని. గుర్రం నవ్వడు, గుర్రం సైకిల్ ఇస్తుంది. వీడు కోతి నవ్వుతావు సార్ అన్నాడు, కోతి నవ్వడు, కిచకిచలాడుతుంది. నవ్వేది ఒక్క మనిషి మాత్రమే. అంత అరుదైన వరాన్ని మనం భగవంతుడిస్తే నవ్వకుండా మొహాలని జిడ్డుగా పెట్టుకొని ఉంటే మన భగవంతుడు క్షమించడు. అందుకని మన ఫేసులో స్మైల్ ఉండాలి. స్మైల్ ఏమవుతుంది? పాజిటివ్గా వింటే లాఫ్టర్ అవుతుంది. స్మైల్ బికమ్స్ లాఫ్టర్, మైండ్ బికమ్స్ మెడిటేషన్. మన మనసు ఏమవుతుంది? ధ్యానం అవుతుంది. నువ్వు ధ్యానం చెప్పడం లేదా? ఎవరు చెప్తారు? పిరమిడ్లు రకరకాల సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ధ్యానం ఉచితంగా నేర్పిస్తారంటారు. ధ్యానం నేర్పించేది కాదు, చేస్తే వచ్చేది. ధ్యానం నేర్పిస్తే రాదు, చేస్తే వస్తుంది. అయితే ఆ ధ్యానం కూడా ఎక్కువ మంది చేయకూడదు, ఒక్కడే చేయాల. ధ్యానం అనేది ఒక్కడే చేయాలి. ఇద్దరు అసలే చేయకూడదు, ఇద్దరు శైలి చేయకూడదు. ఎందుకంటే అన్న నేను ధ్యానాన్ని కూర్చున్నాను అనుకో, ఆయన కను తెరిచాడా లేదా అని నేను చూస్తాను, నేను కను తెరిచాను ఆయన చూస్తాడు కదా, ఇలా ధ్యానం ఆడి ఉందిరా. కాబట్టి ధ్యానం ఎప్పుడు ఒక్కరే చేయాలా. అప్పుడు ఎప్పుడుంది? స్మైల్ బికమ్స్ లాఫ్టర్, మైండ్ బికమ్స్ మెడిటేషన్, దెన్ యువర్ లైఫ్ బికమ్స్ సెలబ్రేషన్. మీ లైఫ్ సెలబ్రేట్ కావాలంటే పాజిటివ్గా వినడము నేర్చుకోవాలి. ఇది ఇంగ్లీష్. తెలుగులో చెప్తాను. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి? అక్షరాలు 26. మన తెలుగులో ఎన్ని ఉంటాయి? 56. ఎన్ని ఎక్కువ? 30 ఎక్కువ. 30 మనకు. ఏ భాషలోనైతే అక్షరాలు ఎక్కువ ఉంటాయో ఆ భాషలో పదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పదం ఎట్లా తయారవుతాయిరా? అక్షరాల వల్ల కదా. మనం 56 కాబట్టి మన భాషలో పదాలు ఎక్కువ, ఇంగ్లీష్లో 26 కాబట్టి వారు ఎంటైర్ లాంగ్వేజ్, ఎంటైర్ లిటరేచర్లో అనుకునే పదాలన్నీ కూడా
3 లక్షలు మాత్రమే. మనకుండే 30 లక్షలు రా. మన తెలుగులో ఎన్ని లక్షల పదాలు ఉన్నాయి? 30 లక్షలు ఉన్నాయి. నేను ఉదాహరణ చెప్తాను చూడండి. బంగారాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంకో పదం చెప్పండి. అదే తెలుగు అది. ఇంగ్లీషులో బంగారానికి ఒక్క పదమే. ఏంటది? గోల్డ్ అనేది. తెలుగులో పసిడి, బంగారం, సువర్ణము, ఇత్తడి, అపరం, ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఎందుకున్నాయి? అక్షరాలు ఎక్కువ కాబట్టి అందువల్ల పదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అట్లే మనకు బంధువుల వాక్యాల్లో కూడా 2 చిన్నమ్మలు ఉంటారు, 2 పెద్దమ్మలు ఉంటారు, 2 చిన్నాన్నలు ఉంటారు, 2 పెదనాన్నలు ఉంటారు, అత్తలు కూడా 2 ఉంటారు, మామలు కూడా 2 ఉంటారు. పెళ్ళినిచ్చిన మామ, మేనమామ, పెళ్ళినిచ్చిన అత్త, మేనత్త కదా. వారికి మొత్తం 2 ఆంటీ అంకులే. మనకి ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. అన్న ఇప్పుడు మీరు మీ అంకులు ఇచ్చిన సార్, మా అంకులు ఇచ్చిన అంటే మీ చిన్నాయన వచ్చినాడనే, మానమా వచ్చాడనే, మాకు అర్థం కాదు కదా. సార్ మా చిన్నాన్న వచ్చారు సార్, సార్ మా పెద్దనాన్న అని చెప్తాం కదా. కాబట్టి అక్కడ 2 పదాలు. ఎందుకున్నాయి వాళ్ళకు? అక్షరాలు లేవు కాబట్టి. మనకి ఎందుకున్నాయి ఎన్ని పదాలు? అక్షరాలు 56 కాబట్టి. ఇటీవల నంద్యాలలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఫుల్ డే సెషన్ 10 to 5 చెప్పాలి. పర్సనల్ డెవలప్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, పబ్లిక్ రిలేషన్, ఇవన్నీ చెప్పాలా. ఆ మొత్తం ఉదయం 10 నుంచి 5 గంటల రోజు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి అంకుల్ అన్నది. నువ్వు లింకులు పెడవాగా మ్యారేజ్ చెప్పన్నా. అంకుల్ అన్నది. ఎవరైనా నేను నన్ను అంకుల్ కాదు కదా. లింకులు పెట్టి మ్యారేజ్ చెప్పండి. సార్ నేను అలా అబ్బాయిని ప్రేమిస్తున్నాను సార్ ఒకటి చూపించింది. నేను వాడిని చూస్తే వాడు ఆపోతు కోడేలాగా, దేవత దున్న పూతలాగా, కూర పందిలాగా ఉన్నాడు. అమ్మాయి వాడిని ఎలా ప్రేమిస్తున్నాం? అమ్మాయి అంటే అమ్మాయి చెప్పింది, సార్ మీరు నా కళ్ళు పెట్టుకొని చూడండి సార్ అని. దాని కళ్ళకు కూడా నవ మన్మధుడు, మన కళ్ళకు దేవత దున్న పోతున్నమాట. కాబట్టి చెప్పాను చూడమ్మా, ప్రేమించవలసింది వాణ్ణి కాదు, ప్రేమించవలసింది అమ్మి అబ్బిని కాదు, అబ్బి అమ్మిని కాదు. అబ్బి అమ్మి కలిసి అమ్మ నాన్నను ప్రేమించాలి. అబ్బి అమ్మి అన్న నాన్నను ప్రేమిస్తే ఆకేసి అన్నం పెడతారు, అమ్మి అబ్బిని ప్రేమిస్తే నాకేసి వదిలిపెడతాడు. కాబట్టి ఎవరిని ప్రేమించాలా అంటే కన్న తల్లి తండ్రులను ప్రేమించాలా. అవి చెప్పాను చూడమ్మా. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు తెరుచుకుని ప్రేమించేది స్నేహితురాలు, కళ్ళు ఉరిమి భయపెట్టి ప్రేమించేది కట్టుకున్న భార్య, కళ్ళల్లో నీళ్లు కనబడకుండా ప్రేమించేవాడు కన్న తండ్రి, కళ్ళు మూసేదాకా ప్రేమించేది కన్న తల్లిరా. అమ్మని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? కన్న తల్లిని ప్రేమించాలా. 5 పంచరత్నాలు ఉన్నాయి. 1 తల్లిని ప్రేమించాలి, 2 తండ్రిని ఆదరించాలి, 3 గురువును గౌరవించాలి, 4 దైవాన్ని ప్రార్థించాలి, 5 దేశం కోసం మరణించాలి. అదరా జీవితం ఉంది. 5 నవరత్నాలు కాదు, జగన్ చెప్పే నవరత్నాలు కాదు, మనం చెప్పే పంచరత్నం. ఇదిరా మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి తల్లిని ఏం చేయాలా? ప్రేమించాలి. తండ్రిని గురువును స్పాట్ పెట్టాలా. గురువుకు పెడతారా? స్పాట్ పెడతారా? గురువుకు స్పాట్ పెట్టే గురువు ఏం చేయాలా? గౌరవించాలా. అంటే సారు క్లాస్లోకి వచ్చేటప్పటికి కూర్చొని లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే చాలా. అందుకని కాళ్ళు కడిగి కన్యాదానం చేయక్కర్లా గురువుకు. ఏం గుడ్ మార్నింగ్ సార్ అంటే చాలా అన్నమాట. ఈ మాట నేను చెప్తే ఆ ఎస్పీడీసీఎల్ వాళ్ళు చెప్పారు, గురువుని ఎందుకు గౌరవించాలి సార్? ఆయనకైనా కొమ్ములు వచ్చాయని అడిగాడు. నేను చెప్పాను 1 కాదు, 2 కాదు, 3 కొమ్ములు వచ్చారా గురువు కన్నా. ఎట్లా సార్ అన్న? గా కొమిస్తే గు, రా కొమిస్తే రు, వా కొమిస్తే గురువు. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 3 కొమ్ములు. కాబట్టి గురువుని ఏం చేయాలా? గౌరవించాలా. నేను ప్రశ్న అడుగుతాను రా. గుడిలోని దేవుడికి బడిలోని దేవుడికి భేదమేమి? గుడిలో దేవుడు ఉంటాడా? బడిలో దేవుడు ఉంటాడా? ఆ దేవుడికి ఈ దేవుడికి డిఫరెన్స్ ఏమిటి? గుడిలోని దేవుడు గుండు గీయిస్తాడు, బడిలోని దేవుడు గుండె వెలిగిస్తాడు రా. కాబట్టి గురువును గౌరవించాలా. గుడిలోని దేవుడు గుండె గీయిస్తాడు, బడిలోని దేవుడు గుండె వెలిగిస్తాడు. కాబట్టి గురువుని ఏం చేయాలమ్మా? గౌరవించాలి. దైవాన్ని ప్రార్థించాలేమని, ఓ లార్డ్ గ్రాంట్ టు మీ
the body of Muhammad, the brain of Shankara, the heart of Buddha, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Vivekananda, the recklessness of Ramatirtha, the non-violence of Mahatma Gandhi, the patience of Sir Isaac Newton, the talent of Srinivas Ramanujan, the brilliance of Bhimrao Ambedkar, the versatile personality of Rabindranath Tagore, the courage of Netaji Subhash Chandra Bose, the honesty of Lal Bahadur Shastri, the eloquence of silver-tongued right honorable Srinivas Thackeray, the birth of King Bhagirath, the struggle of Nelson Mandela, the comedy of Charlie Chaplin, the self-confidence of Alexander the Great, the statesmanship of Napoleon Bonaparte, the leadership of Sir Winston Churchill, the simile of Kavi Karidasa, the compassion of Mother Teresa, the poetry of Dr. Singreddy Narayan Reddy, the voice of Dr. Karimadala Samarasimha Reddy, the politics of Arundhati Rai, the smile of Mitra Lingarai, the nature of Shamla Rai, the height of Himanshu Rai, the weight of Kalpana Rai, the beauty of Aishwarya Rai, the discipline of Jai Bharat Hospital staff. ఇంత బాగా కూర్చున్నారా? నాకు చాలా ముచ్చటగా ఉంది, ఇంత బాగా క్రమశిక్షణ కూర్చున్నారంటే. కాబట్టి దైవ నిమిషాలరా ప్రార్థించాలా, దేశం కోసం మరణించాలా. కాబట్టి మనం ఏం చదివినా కూడా ముందు నేను కొన్ని యాక్టివిటీస్ చెప్పాను, తర్వాత కొన్ని కండిషన్ చెప్పాను. నెక్స్ట్ వన్ క్వశ్చన్స్, ప్రశ్నించడం నేర్చుకోవాలి. సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, చంద్రుడు ఉదయిస్తే చంద్రోదయం, ప్రేమ ఉదయిస్తే ప్రేమోదయం, ప్రశ్న ఉదయిస్తే కాదు జ్ఞానోదయం. కాబట్టి సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, చంద్రుడు ఉదయిస్తే చంద్రోదయం, ప్రేమ ఉదయిస్తే ప్రేమోదయం, ప్రశ్న ఉదయిస్తే జ్ఞానోదయం. కాబట్టి ప్రశ్న కనుక మీకు ఉదయించిందంటే మీకు జ్ఞానము ఉదయించినట్టే లెక్క. ఈ ప్రశ్నలు 6 ఉంటాయిరా. I keep 6 honest serving men. They taught me all I knew. Their names are what and why, when and how, where and who. What, why, when, where, who, how అని 6 ప్రశ్నలే మన విజయానికి మూలం. మళ్ళీ చెప్తాను, వాట్, వై, వెన్, వేర్, హూ, హౌ 6 ప్రశ్నలే విజయానికి మూలం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా చెప్పాలి. సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఒక సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? సచ్చర బొర్రె. సంవత్సరంలో ఎన్ని ఉంటాయి? 12 సెకండ్స్ ఉంటాయిరా. 12 సెకండ్స్. జనవరి 2, ఫిబ్రవరి 2, మార్చి 2, ఏప్రిల్. ప్రతి నెల 1 సెకండ్ ఉండదా? మీరు చెప్పి ఆ సెకండ్ చెప్తాడు, అది లెక్కేసి ఎవడని చెప్తాడు. ఇది ఎవడు చెప్పాడు? నరసింహాడు సార్ తప్ప. అందుకని సార్ క్లాస్ పెట్టాలా. కాబట్టి ఎవరు చెప్పారు? మీకు చెప్పలేదు కదా. కాబట్టి కొత్త ఎవరు చెప్పినా మనం వాళ్ళని అభినందించాలా. సింపుల్ క్వశ్చన్. మంది జయభరత్ హాస్పిటల్ కదా, నెల్లూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మన జయభారత్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయి? ఇప్పుడు రాదా? బస్సు దిగి ట్రైన్ దిగి ఎన్ని ఉంటాయి? ప్రపంచంలో ఎక్కడైనా న్యూయార్క్లో కానీ, న్యూ జెర్సీలో కానీ, న్యూ ఢిల్లీలో కానీ, మన నెల్లూరులో కానీ 2 ఉంటాయి రా టర్నింగ్లు, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్. ఇంకో టర్నింగ్ చెప్పండి. యూ టర్న్ అంటారు. అదైనా లెఫ్ట్ హ్యాండ్ తిరగాల, రైట్ హ్యాండ్ తిరగాలి కదా. కాబట్టి ఎన్ని ఉంటాయి? 2 టర్నింగ్లు ఉంటాయి. ఏదేవి? లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్. అంతే కదా. మరి కొత్తవి నేర్చుకోవాలా, క్లాసులు పెడితే వినడానికి రావాలా. కొరికే వత్తి మమ్మ, పోతి మమ్మ, ఇచ్చుకుంటే మమ్మ వాయనం, పుచ్చుకుంటే మమ్మ వాయనం అంటే ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళేటారా. కాబట్టి లైఫ్ అంటేనే కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి, కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఈ ప్రపంచంలో టైం ప్రకారంగా పనిచేసేది ఏమిటి? టైం ఒక్కటే టైం ప్రకారంగా పనిచేస్తుంది. కాబట్టి కొత్తవి నేర్చుకోవాలి. సింపుల్ క్వశ్చన్ అడుగుతారా? నేను కష్టపెట్టాను. లడ్డు ఎలా ఉంటుంది? లడ్డు లడ్డులాగా ఉంటుంది, లడ్డు తీయగా ఉంటుంది, లడ్డు గుండ్రగా ఉంటుంది, లడ్డు రౌండ్గా ఉంటుంది, లడ్డు గుడ్డులాగా ఉండదు. మరి ఒక ప్రశ్నకి ఎన్ని ఆన్సర్లు ఉంటాయిరా? ఒక ప్రశ్నకు
ఒకటి ఆన్సర్ కదా, మరి ఎన్ని చెప్తారు, 10 చెప్తారు, గుండ్రగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, ఎల్లోగా ఉంటుందని. అంటే అన్ని రకాలుగా ఉండవు, ఆన్సర్ ఒక్కటే ఉంటుంది. నేను ఇటీవల ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ పేపర్ కరెక్షన్ పోతే అక్కడ ఒక ప్రశ్న అడిగారు, ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి దేవాలయము ఎక్కడ ఉన్నది? మీరు చెప్పండి. పూరి కదా, ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి దేవాలయము పూరిలో ఉన్నది కదా. ఆ చూస్తే ఈ మొదటి వాడు పూరి అని రాసినాడు, ఆయన అనుకునేవాడు చపాతి అని రాసినాడు. నువ్వు చపాతి ఎందుకు రాసినావురా నువ్వు అంటే, నేను పూరి రాస్తే కాపీ కొట్టారు అనుకుంటారు సార్ అని చెప్పేసి వీడు చపాతి, పూరి వాడికి మార్కులు వేయాలా, చపాతి వాడికి మార్కులు వేయాలా, ఇద్దరికి వేయాలా, వాడికి తెలిసే రాసినాడు, కాపీ కొట్టారు అనుకుంటారు. ఎందుకంటే పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండే కదా, ఇద్దరికి ఏమన్నా సరే పదార్థం ఒకటి కదా రా. కాబట్టి ప్రశ్న మన విజయానికి మూలమన్నారు. కాబట్టి లడ్డు ఎలా ఉంటుందంటే మీరు ఈ ఆన్సర్ చెప్పారు, గుండ్రగా ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది, తీయగా ఉంటుంది, ఇన్ని ఆన్సర్లు ఉండవు. లడ్డు ఎలా ఉంటుంది అంటే కరెక్ట్ ఆన్సర్ తినకుంటే ఉంటుంది, తింటే ఎట్టున్నా పోతుంది కదా. గుండ్రగా ఉంది, తింటే పోదా, పోతుంది కదా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? తినకుంటే రాయాలరా. అంటే బాగా చదువుకోవాలి, లైఫ్ నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. మనము జీవితంలో నేర్చుకుంటూనే, నేను మళ్ళీ చెప్తాను, జీవితం అంటే నేర్చుకోవడం కదా. ఏం నేర్చుకోవాలా? పడిపోతే లేవడం నేర్చుకోవాలి, చెడిపోతే బాగుపడడం నేర్చుకోవాలా, వెనకబడితే ముందుకు రావడం నేర్చుకోవాలి, నష్టపోతే జాగ్రత్త పడి నేర్చుకోవాలి, ఫెయిల్ అయితే పాసు కావడం నేర్చుకోవాలరా. అదిరా జీవితం అంటే. ఫెయిల్ అయితే పాసుగా. అయితే దారిలో ఎక్కడైనా పడిపోతే, దారిలో రోడ్డు మీద ఎక్కడైనా పడిపోతే ఎవరు చూడకుండా లేచి నిలబడాలా. నేను నిన్నబడ్డా, అయితే దయచేసి ఊర్సులు ఎందుకో నా బండి స్కిప్ అయి పడిపోయినా, అయినా చూస్తే ఎవరు లేచి నిలబడారు, మళ్ళీ తొలుకొని వచ్చేసాను. కానీ జీవితంలో పడిపోతే, లైఫ్ లో పడిపోతే అందరూ చూస్తూ ఉండగా లేచి నిలబడాలా. కాబట్టి జీవితం అయితే అందరూ చూస్తూనే లేచి నిలబడాలి. కాబట్టి మనం లెర్నింగ్ నేర్చుకోవడమా ప్రారంభించాలా, నిరంతరం నేర్చుకుంటున్నారు కొత్త. అందుకని ఆ బిల్డింగ్ పేరు రాశారు ఏపీటీసీ అయితే, విద్యుత్ శాఖ ఉద్యోగుల నిరంతర అధ్యయన కేంద్రం. ఎంత మంచి పేరు రాశారు ఆ బిల్డింగ్ కు, నిరంతర అధ్యయన కేంద్రంలో ఎల్లప్పుడూ మనం నేర్చుకుంటూనే ఉండాలి. కానీ వాట్, వై, వెన్, వేర్, హూ యాక్టివిటీస్ లైక్. నేను ఒక యాక్టివిటీ చెప్తాను. నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటా. ఎప్పుడైతే నేను 10 అంటానప్పుడు ఇట్లా కొట్టాలా. ఎప్పుడు కొట్టాలా? ఎవరంటే నేనంటేనే, నేను ఆడింది ఆట, నేను పడింది పాట, నచ్చింది రంభ, మునిగింది గంగ, నా మాటే శాసనం. అవుతుంది గంటసేపు నా మాటే శాసనం. రెడీ ఉన్నాను, పెట్టుకోండి. నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఎప్పుడైతే నేను 10 అన్నప్పుడు కొట్టాలా. 9 కొట్టకూడదు, 8. ఒకవేళ నేను కొట్టినా మీరు కొట్టకూడదు. నేను 9 కొట్టాను, మీరు కొట్టారు సార్ అనకూడదు. మీరు నేను చెప్పినట్టు చేయాలి, కానీ నేను చేసినట్టు చేయకూడదు. నేను ఏం చెప్పాను? 10 కొట్టాలన్నాను కదా, అంతే. నేను చేసినట్టు మీరు చేయకూడదు. రెడీనా? రెడీ. మీరు కూడా అందరూ ఎన్ని కొట్టాలా? 10 అంటే ఎవరంటే నేనంటేనే. నేను కొట్టినా మీరు కొట్టకూడదు. నేను నా మాట శాసనం కదా. రైట్, పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నేను చెప్పింది ఏందర్రా, మీకు చేసింది ఏందర్రా. రైట్. మళ్ళీ ఇంకొకసారి మరి వచ్చాను. మళ్ళీ ఎన్ని కొట్టాలా? 10కి 10 అంటే కొట్టాలి. రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9. చెప్పింది ఏందర్రా, చేసింది ఏందర్రా.
నేను కొట్టినా కొట్టొద్దని చెప్పానా లేదా? నేను కొడితే నీకేం ఆయుర్వేదం చెప్పండి, నేను కొడతా నా ఇష్టం. కాబట్టి నేను చెప్పినట్టు చేయాలా? చేస్తారా? ఈసారి బాగా తీసుకో. రైట్ రైట్ 1 2 3 4 5 6 7 8 9 9 9 10. తీసినారా? తీసినారా? కాబట్టి యాక్టివిటీస్ లైఫ్, ఇన్యాక్టివిటీస్ డెత్. క్వశ్చన్స్: వాట్, వై, వెన్, వేర్, హూ, హౌ. అయితే ఇప్పుడు మనం అక్కడ ఏం రాసినారు? క్వాలిటీస్ ఆఫ్ గుడ్ ఎంప్లాయీ అంటే మంచి ఎంప్లాయీ యొక్క గుణాలు, లక్షణాలు చెప్పాలి. మనం 3 ఉన్నాయి: ఎంప్లాయర్, ఎంప్లాయీ అని విన్నారు. ఎంప్లాయర్, ఎంప్లాయీ. ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం, ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చినవాడు, ఎంప్లాయీ అంటే చేసేవాడు. మనం చేస్తాడా? అందరం ఎంప్లాయీస్. అన్న ఎంప్లాయర్ ఉద్యోగం ఇచ్చారు మీకు అందరికీ. కాబట్టి ఎంప్లాయ్మెంట్ అంటేనమ్మా ఉద్యోగం, ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేసేవారు. కానీ కొన్ని లక్షణాలు ఉండాలి. మీరు ఉత్తమ ఉద్యోగుల చెత్త ఉద్యోగుల? ఉత్తమ ఉద్యోగులం కదా, వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటంటే రాసుకోండి. నెంబర్ 1 రాసుకోండి. ఒక లక్షణం. టైం ఎంతసేపనా? టైం చెప్పాలా? నువ్వు టైం చెప్తే ఆపుతా.